భోగపురం ఎయిర్పోర్ట్ అనుకున్న దాని మీద చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్స్ అక్కడ. సో దీనివల్ల ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ అని పెరిగాయా అంటే అప్పటికి ఇప్పటికే ఉంది? ఆల్రెడీ పెరిగే ఉన్నాయండి అవి. మేము 2015 ఆ టైంలో అక్కడ బిజినెస్ చేసేవాళ్ళం. అప్పుడు 3000 ఉన్నది, ఇప్పుడు 15,000 18,000 స్క్వేర్ యార్డ్ అయిపోయింది అనమాట. ఓకే. అక్కడ ఎందుకంటే అప్పుడే అనౌన్స్మెంట్ చేశారు 2015లోనే ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి. స్లోగా పెరగడం అలా ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేసుకుంటే కనుక అరౌండ్ 3 to 15,000 వరకు వెళ్ళిందనమాట. కాకపోతే అక్కడ ఇప్పుడు కొద్ది విల్లా ప్రాజెక్టులు కానీ, టూరిజం బేస్డ్ ప్రాజెక్టులు కానీ ఇంకా ఐటీ కంపెనీలు ఇవి కనుక ఏదైనా వచ్చి డేటా సెంటర్లో వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కొద్దిగా అటుపక్క వెళ్తుంది కాబట్టి గ్యారంటీగా రెసిడెన్షియల్ స్కోప్ ఉండి మళ్ళీ కొద్దిగా రేట్స్ అయితే కొద్దిగా పెరుగుతాయి. కాకపోతే మీడియంగా పెరుగుతాయి, ఇంకా ఆల్రెడీ పెరిగాయి కాబట్టి ఓకే అది కూడా. కాకపోతే హౌసింగ్ డిమాండ్ అయితే ఉంది అక్కడ. విల్లా మార్కెట్ ఇప్పుడు ఎంటర్ అవుతుంది అక్కడ చూసుకుంటే కానీ. ఓపెన్ ప్లాట్స్ అయితే అందరికీ ఉన్నాయి చాలామందికి. విల్లా మార్కెట్ పెద్దగా లేదు వైజాగ్లో. మేము చూసింది గేటెడ్ కమ్యూనిటీలు కూడా పెద్ద లేవు, కానీ లాస్ట్ 3 to 5 years నుంచి అక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. గేటెడ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది వైజాగ్లో. లాన్సమ్ కానీ, ఎంబీవీ కానీ, ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ విల్లా మార్కెట్ కూడా వెళ్ళి ఏంటంటే ల్యాండ్ ప్రైస్ అనేది అప్పుడు పెరుగుతుంది మీకు. ఎప్పుడైతే విల్లా వాడు వెళ్ళాడు, ఇప్పుడు లేఅవుట్ వేసినాడు 2 కోట్లు మించి కొండ నాకు తెలిసి అప్పుడు వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. 2 కోట్లు కొంటే ఎకరం వాళ్ళు 12,000 15,000 అమ్ముతారు అనమాట స్క్వేర్ యార్డ్. ఎందుకంటే అందులో 40% వేస్టేజ్, మళ్ళీ ఫీజెస్ ఉంటాయి, డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెండిచరు, ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదే విల్లా కమ్యూనిటీ కూడా ఏం చేస్తాడంటే ఆ 2 crores ఎకరు అక్కడ 4 crore ఉన్నా కానీ కొంటారు వాళ్ళు. ఎందుకంటే విల్లాలో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి విల్లాలో ఎక్కువ కవర్ అవుతుంది. ల్యాండ్లో మీకు లేఅవుట్ కొనే వాళ్ళు మరీ ఎక్కువ ప్రైస్ పెట్టరు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మేము చూసింది అదే. లేఅవుట్లో ఒక పరిధి మించి కొనరు అనమాట. ఎందుకంటే దానికి మించి కొంటే వాళ్ళు ప్లాట్ అమ్మలేరు. అది విల్లా వాళ్ళు ఎంత పెట్టైనా కొంటారు. ఎందుకంటే విల్లా అనేది కోట్లో ఉంటుంది. వాడికి విల్లా వాడికి కూడా ప్రాఫిట్ కూడా అలాగే వస్తుంది. కోటి మిగులుతుంది దగ్గర నాకు తెలిసి అయితే కనుక. ఇప్పుడు 4 కోట్ల ప్రాజెక్టులో 4 కోట్ల విల్లా ఉంటే వాళ్ళు కనీసం ఒక 40 to 80% వరకు మిగులుతుంది ప్రాజెక్ట్ అయ్యేటప్పుడు. ఈజీగా 100% కాదు కానీ ఒక 80% 70% వరకు మిగులుతుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు అమరావతి వైజాగ్తో 2 పోల్చుకుంటే ఏది ఫాస్ట్గా ఉంది రియల్ ఎస్టేట్? అంటే అమరావతి కొద్దిగా ఫాస్ట్గా ఉంది, అక్కడ ట్రేడింగ్ జరుగుతున్నాయి క్యాపిటల్ కాబట్టి. వైజాగ్ ఏంటంటే వైజాగ్లో ట్రేడింగ్ తక్కువ మేము చూసింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ. ఎందుకంటే అక్కడంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్నారంటే ఇంకా మర్చిపోతారనమాట. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కన్నా టార్గెట్ పెట్టే కొనుక్కుంటారు. అక్కడ అమ్మడం అనేది తక్కువ ఉంటుంది, సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. అమ్మాలనేది, భూమిని అమ్మాలంటే వాళ్ళు ఏంటంటే బాధపడతారు అనమాట. పిల్లలు వంశం గురించి కొనుక్కుంటారు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే అక్కడ జరిగే బిజినెస్ అక్కడ షార్ట్ టర్మ్ జరుగుతుంది, ఇక్కడ లాంగ్ టర్మ్ ఎక్కువ జరుగుతుంది వైజాగ్లో. ముందు నుంచి లాంగ్ టర్మ్ బిజినెస్ వైజాగ్. మీకు ఇప్పుడు ఎన్ఆర్ఐల ఆలోచన ఎలా ఉంది అంటే వైజాగ్ మీద? వైజాగ్ అంటే అంతకుముందు పర్టికులర్గా ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది, ఇక్కడే ఎక్కువ మంది ప్రాపర్టీస్ కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైజాగ్, అమరావతి, వైజాగ్ ఈ 3 పార్ట్గా డివైడ్ అవుతుంది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. సో మీకు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది? కనిపిస్తుందండి. ఇప్పుడు వైజాగ్లో కొనేవాళ్ళు వైజాగ్లో కొంటున్నారు. ఇప్పుడు ఈస్ట్ గోదావరి కింద నుంచి అంతా కూడా ఇటు ఒరిస్సా బ్యాచ్ వరకు మీకు వైజాగ్లోనే ఎక్కువ పెడతారనమాట. మెజారిటీ మనీ ఇక్కడే వస్తుంది అనమాట. ఈ పైనుంచి మీకు వెస్ట్ గోదావరి నుంచి ఇటు హైదరాబాద్ బార్డర్ వరకు మీకు ఇటున్న పీపుల్ అందరూ అమరావతికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి కన్వీనియంట్ జర్నీ అనమాట. వీళ్ళకి 4 hours 5 hoursలోనే వెళ్ళిపోవచ్చు, వాళ్ళు కూడా 3-4 hoursలో వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని వైజాగ్లో కొనేవాళ్ళు వైజాగ్లో ఉన్నారు, అమరావతిలో కొనేవాళ్ళు అమరావతిలో ఉన్నారు. 2 స్ప్లిట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక 5 కోట్లు ఉందనుకోండి, అమరావతిలో 2.5 కోట్లు, వైజాగ్లో 2.5 కోట్లు, లేదంటే హైదరాబాద్లో కొంటా, అమరావతిలో కొంటా, వైజాగ్లో కొంటా. ఈ యావరేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బిల్డర్స్ అందరూ అలాగే చేసుకుంటారు. 2-3 చోట్ల ప్రాజెక్టులు పెట్టుకుంటారు వాళ్ళు. ఒక దగ్గర మార్కెట్ స్లో అయినా, ఒక దగ్గర యావరేజ్ అయినా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు వైజాగ్లో చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వర్క్ ఆల్రెడీ అయిపోయి కొన్ని పబ్లిక్ కూడా అలవాటు పడుతున్నారు. అంటే స్టాండ్లో నుంచి బిల్డర్లు గేటెడ్కి షిఫ్ట్ చేస్తున్నారు మైండ్ని కమ్యూనిటీస్కి. ముందు స్టాండ్లోన్ అపార్ట్మెంట్ అంటే ఏదో గొప్పగా చూసేవారు ఒక 20,000 25,000 కిందట. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో తీసుకొచ్చారు. బెంగళూరు సైడ్ ఆల్రెడీ మీకు 20 years నుంచి ఉంది గేటెడ్ కమ్యూనిటీ.